ఇప్పుడు ఫ్యూ మంత్స్‌లో అగైన్ ఇంకా కొన్ని కేసెస్ చూస్తా ఉన్నాం. డీవీటీ మళ్ళీ ఇంకో అమ్మాయి చనిపోయింది. సో పీరియడ్ పిల్స్ నిజంగా అంత డేంజరస్ అంటారా? మేడం దీంట్లో 2 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈ మందు మనకి పడుతుందా లేదా అని ఒక డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని, డాక్టర్ అడ్వైస్ తీసుకొని తర్వాత వేసుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. ఎగ్జాక్ట్లీ అండి. ఎప్పుడైనా సరే మనం ఏ మెడిసిన్ తీసుకునే ముందైనా సరే నౌడేస్ ఈవెన్ ఉమెన్ ఆల్సో స్మోకింగ్ అలవాటు ఉంటుంది. ఒబేసిటీ ఈజ్ ఆల్సో అగైన్ ఇవి కూడా ఫ్యాక్టర్ అంటారా డీవీటీకి? ఒబేసిటీ అనేది డెఫినెట్గా ఇంక్రీజెస్ ది రిస్క్ ఆఫ్. Welcome. Today we are talking about deep vein thrombosis, a condition where many people ignore until it becomes serious. Hi, this is Dr. Manasa Reddy. To explain everything in detail today, we have Dr. Gnaneshwar Atturu, Senior Consultant, Vascular and Endovascular Surgeon. Let's welcome him. Thank you for joining us, sir. How are you? I'm good, madam. How are you? I'm good, thank you, sir. సో అగైన్ రీసెంట్ కేసులో కూడా మనం చూసాం డీవీటీ కేసు. ఆ ఇన్సిడెంట్ పాస్ట్ ఫ్యూ మంత్స్గా చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు పీరియడ్ పిల్స్ అంటే క్యాండీస్ తీసుకున్నట్టు తీసుకునేవాళ్ళు, ఈజీగా అవైలబుల్ ఓవర్ ద కౌంటర్ ఉండేది. సో అగైన్ ఇది ఇప్పుడు ఫ్యూ మంత్స్లో అగైన్ ఇంకా కొన్ని కేసెస్ చూస్తూ ఉన్నాం. డీవీటీ మళ్ళీ ఇంకో అమ్మాయి చనిపోయింది. సో పీరియడ్ పిల్స్ నిజంగా అంత డేంజరస్ అంటారా? మేడం దీంట్లో 2 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ మనకు ఇప్పుడు అవి బయటకు వచ్చి దాని గురించి ఇన్స్టాగ్రామ్లో జరగడం వల్ల జనాలలో అవేర్నెస్ అనేది పెరుగుతుంది. కానీ ఇలా కండిషన్స్ ఇంతకుముందు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇది కొత్తగా సడన్గా పిల్లో ఏదో తేడా వచ్చింది, కాంపోజిషన్లో తేడా వచ్చో జరుగుతున్నట్టు కాదు. ఈ పిల్స్ అనేది ఫస్ట్ నుంచి వాడుతున్నవి సిమిలర్గానే ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా జరిగిన వాటి గురించి మనకు ఎక్కువ అవేర్నెస్ అనేది వస్తుంది. రెండోది, ఈ పిల్లు డేంజరస్సా లేకపోతే అది వాడడం వల్ల ఇలా అవుతుందా అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మీరు ఉదాహరణకి పెన్సిలిన్ ఇంజెక్షన్ ఉందనుకోండి. పెన్సిలిన్ ఇంజెక్షన్ కూడా అలర్జీ అనేది ఉంటుంది. ఒక్కసారి పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇవ్వంగానే కొన్ని సెకండ్స్, నిమిషాల్లో కూడా అలర్జీ వచ్చేసి మంచి ప్రాణాలు పోయే అవకాశంలా ఉంటుంది. బట్ రేర్ కండిషన్. ఎగ్జాక్ట్లీ, వెరీ రేర్గా ఉంటుంది. దానికి మనం టెస్ట్ చేసి అది అలర్జీ ఉందా లేదా అని తెలుసుకొని తీసుకుంటాం. సో ఈ మందులు కూడా అలాగే మనం చేసుకోవాలి. అంటే మీనింగ్ ఏంటంటే మనకు సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ అనేది ఏదీ లేదు. సో ఈ మెడిసిన్ మనకు పడుతుందా లేదా, మనకు ఈ డీవీటీ వచ్చే రిస్క్ ఉందా లేదా అనేది ఒకసారి రిస్క్ అసెస్మెంట్ చేసుకొని అప్పుడు మెడిసిన్ తీసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. రెండోది, ఈ మెడిసిన్ అనేది తీసుకోగానే పెన్సిలిన్ అలర్జీ లాగా సడన్గా బ్లడ్ క్లాట్ అయిపోయి సెకండ్స్లో పల్మనరీ ఎంబాలిజం వచ్చి చనిపోరు. సో ఈ పిల్ తీసుకున్నాక సడన్గా అయ్యేది కాదు. మనం పిల్ తీసుకున్న తర్వాత కొన్ని గంటలకు లేకపోతే 1 or 2 డేస్లోనూ ఈ బ్లడ్ క్లాట్ అనేది వచ్చి క్లాట్ లెగ్ నుంచి లంగ్స్కి వెళ్ళే అవకాశాలు అనేది ఉంటుంది. అంటే సో జనరలీ కొన్ని సిమ్టమ్స్ అలా ఉండే అవకాశాలు ఎక్కువసార్లు ఉంటాయి. వెరీ రేర్గా ఈ కాలు సిమ్టమ్స్ లేకుండా పల్మనరీ ఎంబాలిజం వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దీంట్లో కూడా మనకు జనరల్గా ఏదో ఒక రకమైన సిమ్టమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెత్లెస్నెస్ ఉండడం కానీ లేదా కాలు స్వెల్లింగ్ ఉండడం కానీ ఇలా ఏదో ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది. సో అట్లాంటప్పుడు మరి బాడీ మనకి అనే సిమ్టమ్స్ సైన్స్ ఇస్తున్నప్పుడు ఎక్కడ మిస్ అవుతున్నారు? ఎందుకు ఆ లాస్ట్ స్టేజ్ చనిపోయే వారికి కూడా తెలియట్లేదు అంటారు? సో మీరు ఈ లాస్ట్ 2-3 ఇన్స్టాగ్రామ్స్లో వచ్చింది మీరు చూస్తే కనుక ఇన్సిడెంట్స్లో వాళ్ళు క్లియర్గా చెప్పింది కూడా ఏంటంటే తనకి కాలు నొప్పి వచ్చింది, కానీ ఆ ఫంక్షన్ ఉండడం వల్ల హాస్పిటల్కి తీసుకొని వెళ్ళకుండా అడ్మిట్ అవ్వకుండా డిలే చేసినందువల్ల వాళ్ళ ప్రాణానికి ప్రమాదం అయింది. ఓకే, అంటే వీళ్ళల్లో అందరిలో కూడా వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయి, టైం ఉండింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండింది, కానీ అది మిస్ అవ్వడం వల్ల వాళ్ళకి ప్రాణానికి ప్రమాదం అయింది. సో ఒకసారి ఈ పిల్లు అనే దానికి తీసుకున్నప్పుడు యాక్చువల్గా ఈ పిల్లు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామంది ఆడవాళ్ళు దే ఆర్ బెనిఫిటింగ్. అంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ, ఫంక్షన్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, లాట్ ఆఫ్ థింగ్స్లో ఇట్ ఈస్ బెనిఫిటింగ్. కానీ మనకు ఈ మందు తీసుకున్నందువల్ల ఇలా అలర్జీ ఉంటుంది, అంటే అలర్జీ అని అనలేనిది, బట్ ఈ మెడిసిన్ వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అనే అవగాహన ఉండడం ఇంపార్టెంట్. రెండోది, ఆ పిల్లు తీసుకున్నాక
ఇలాంటి సిమ్టమ్స్ అంటే కాల్లో వాపు రావడం కానీ, నొప్పి రావడం కానీ, బ్రెత్లెస్నెస్ ఉండడం, ఆయాసం లాగా అనిపించడం కానీ, ఇది జరిగినప్పుడు ఆ సిమ్టమ్స్ని ఊరికే ఇగ్నోర్ చేయకుండా మనము వెంటనే డాక్టర్ని కలవడం అనేది ఇంపార్టెంట్. అయితే సార్ బిఫోర్ లైక్ ఈ మందు మనకి పడుతుందా లేదా అని ఒక డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుని, డాక్టర్ అడ్వైస్ తీసుకొని తర్వాత వేసుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. ఎగ్జాక్ట్లీ అండి. ఎప్పుడైనా సరే మనం ఏ మెడిసిన్ తీసుకునే ముందైనా సరే ఒకసారి డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆ డాక్టరు ఒక రిస్క్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. ఇది సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ అడగడం వల్ల, సింపుల్ బ్లడ్ టెస్ట్ వల్ల కూడా మనం తెలుసుకోగలుగుతాం. సో ఇలా మనం వాడుకోవాలి అనుకున్నప్పుడు దాని గురించి ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఆ కండిషన్ గురించి మనం తెలుసుకొని ఆ తర్వాత తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, డీవీటీ గురించి అనుకున్నాం కదా, ఇది ఓన్లీ యంగ్ ఉమెన్లో మాత్రమే వస్తుందా క్లాట్ అనేది, లేదంటే ఈవెన్ మిడ్ ఏజ్ వాళ్ళకు కూడా వస్తుందా? యా, వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఇది ఎవరిలో అయినా రావచ్చు. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో మనం వింటూ ఉన్నాము, కానీ యంగ్ వాళ్ళలోనే రావాలని ఏం లేదు. రెండోది, ఈ పిల్లు అంటే వాళ్ళు ఇంతకుముందు తీసుకొని ఉన్నా కూడా మళ్ళీ ఒక 10 సార్లు తీసుకున్నా కూడా 11వ సారి తీసుకున్నప్పుడైనా కూడా రావచ్చు. సో ఒకసారి మాత్రమే పెన్సిల్ అలర్జీ లాగా ఫస్ట్ టైమే తెలిసిపోతుంది అనేది కాదు. ఎందుకంటే ఈ పిల్లు అనే దాని వల్ల ఈ రిస్క్ పెరుగుతుంది, కానీ ఈ రిస్క్ అనేది ఎగ్జిస్టింగ్గా వాళ్ళల్లో ఇలా బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో మాత్రమే ఇది అడిషనల్గా తోడయి వాళ్ళకి బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది, అంతేకాని అందరిలో ఫామ్ అవ్వదు. సో అందువల్ల ఆ ఏజ్ అనే దాంతో సంబంధం లేదు. ఏ ఏజ్లో వాళ్ళకైనా, చాలాసార్లు తీసుకున్న వాళ్ళకైనా సరే మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఎట్లాంటి కండిషన్స్ ఆర్ లేకపోతే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ మెడిసిన్స్, పీరియడ్ పిల్స్ని అవాయిడ్ చేయాలంటారు? మెయిన్గా యాజ్ ఎ డాక్టరు నా దగ్గరికి వచ్చి, ఆల్దో జనరల్గా ఇది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, బట్ రిస్క్ అసెస్మెంట్లో వాళ్ళకి ఇంతకుముందు బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉన్నది, అంటే వాళ్ళకి బ్లడ్ క్లాట్ అయింది అనేది హయ్యెస్ట్ రిస్క్ అనమాట. సో ఇలా కాకుండా ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నా, ఇంకొకటి వాళ్ళకి ఇంతకుముందు అబార్షన్స్ అవ్వడం కానీ, లేదా కొన్ని కండిషన్స్ బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీస్ అనేవి ఉంటాయి అన్నమాట. వాటి గురించి అన్నీ కూడా కనుక్కుంటాం. ఇలా ఏమీ లేని వాళ్ళల్లో కూడా వచ్చే అవకాశం ఉన్నది ఉంటుంది. అది చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. ఇది జెనెటికల్ అంటారా? సో కొన్ని జెనెటిక్ కండిషన్స్ అంటే థ్రాంబోఫిలియాస్ అంటాం అనమాట. సో ఇలా థ్రాంబోఫిలియాస్ ఉన్న వాళ్ళల్లో ఈ బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అయ్యే టెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. రెండోది, ఈ పిల్లు తీసుకోవడం వల్లే కాకుండా ఈ పిల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది ఆడవాళ్ళు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు దానికి డిలే చేయడం కోసం చేస్తుంటారు. సో ఈ పిల్లు వేసుకున్నాక వాళ్ళు ఆ ఫంక్షన్లో బిజీ అయిపోయి మంచినీళ్ళు సరిగ్గా తాగకుండా, ఒక్కోసారి కదలకుండా లాంగ్ జర్నీస్ చేయడము, బస్సులో జర్నీస్ చేయడము, ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే 2-3 ఫ్యాక్టర్స్ కలుస్తాయి. అంటే ఆల్రెడీ బ్లడ్ ఈ ట్యాబ్లెట్ తీసుకున్నందువల్ల కొంచెం చిక్కబడుతుంది, అలాగే మంచినీళ్ళు తీసుకోకుండా డిహైడ్రేషన్ అయినప్పుడు మళ్ళీ కూడా ఆ రక్తం అనేది ఇంకా చిక్కబడుతూ ఉంటుంది అనమాట. సో ఇలా 2-3 ఫ్యాక్టర్స్ అన్నీ కలిసినప్పుడు ఆ బ్లడ్ క్లాట్ అనే అవ్వడము టెండెన్సీ అనేది ఎక్కువగా అవుతుంది. సో అయితే చాలామందికి నౌడేస్ ఈవెన్ ఉమెన్ ఆల్సో స్మోకింగ్ అలవాటు ఉంటుంది, ఒబేసిటీ ఈజ్ ఆల్సో అగైన్, ఇవి కూడా ఫ్యాక్టర్ అంటారా డీవీటీకి? ఒబేసిటీ అనేది డెఫినెట్గా ఇంక్రీజెస్ ది రిస్క్ ఆఫ్ బ్లడ్ క్లాట్ అండి. స్మోకింగ్ యాజ్ సచ్ దెర్ ఆర్ ఫ్యూ స్టడీస్, అంటే స్మోకింగ్ చేయడం వల్ల వస్తుందా, స్మోకింగ్ చేస్తూ సడన్గా ఆపినందువల్ల బ్లడ్ క్లాటింగ్ అవుతుందా అనేది కొన్ని ఉన్నాయి. సో యాజ్ సచ్ స్మోకింగ్ అనేది ఈజ్ నాట్ ది మేజర్ ఫ్యాక్టర్, బట్ ఒబేసిటీ అనేది మాత్రం డెఫినెట్గా ఇంక్రీజెస్ ది బ్లడ్ క్లాట్ ఛాన్స్. ఓకే, అయితే మీరు ఇనిషియల్గా చెప్పారు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ మెడిసిన్ వేసుకోవద్దు అనేది ఒకటి క్లియర్గా చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ప్రతి మెడిసిన్ యాజ్ యూ సైడ్ 100% ఇట్స్ నాట్ సేఫ్, చిన్నదో పెద్దదో సైడ్ ఎఫెక్ట్ ఉండే ఉంటుంది. సో దాని గురించి ఏమంటారు? యా సో యాక్చువల్గా ఈరోజు నేను వచ్చి మాట్లాడాలి అని అనుకున్నది కూడా దాని గురించి అనమాట. మనము ఒక దాని గురించి అన్నెసరీగా ఫియర్ క్రియేట్ చేసి, యాక్చువల్గా ఏ మెడిసిన్ అయినా కూడా మనకు ఒకసారి వాడుతున్నాము అంటే దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, దానివల్ల వచ్చే రిస్క్ ఏంటి అనేది చూస్తాం. యాక్చువల్గా ఈ మెడిసిన్ వల్ల
దెర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్, లాట్ ఆఫ్ ఉమెన్ బెనిఫిట్ ఫ్రమ్ దట్ మెడిసిన్. అందువల్ల ఈ మెడిసిన్ బ్రాడ్గా వాడకూడదు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. అండ్ ఎస్పెషలీ ఈ మాట్లాడిన దాని గురించి కూడా మాట్లాడిన వాళ్ళల్లో ఎక్కువ మంది మెడికల్ ప్రొఫెషనల్స్ కాదు. సో మెడిసిన్ అనేది అసలు వాడకూడదు అని బ్లాంకెట్గా చెప్పడం వల్ల దే విల్ ఎండ్ అప్ ఇన్ అదర్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మనకు ఈ ఫెసిలిటీ లేనందువల్ల దాన్ని ఇంకోలాగా చేసుకోవాలి అని దే గో టు అదర్ రిసార్ట్స్. అవి దీనికంటే ఇంకా రిస్క్ పెంచే అవకాశాలు ఉంటాయి. ఓకే. అందువల్ల మెడిసిన్ అసలు వాడకూడదు అనేది కాదు, వాళ్ళు వాడొచ్చా లేదా, వాడేటప్పుడు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఓకే. అండ్ ఏదన్నా సిమ్టమ్స్ వస్తే ఏ సిమ్టమ్స్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ మేడం. అయితే మీరు అన్నారు కదా ఇందాక బ్రెత్లెస్నెస్ కానీ కాళ్ళవాపు కానీ జనరల్గా వాళ్ళకి అర్థం కాదు ఆ టైంకి ఎవరిని కన్సల్ట్ కావాలి, ఇజ్ ఇట్ అ గైనకాలజిస్ట్ అస్ అ వాస్క్యులర్ Yeah, yeah, సర్జన్ అనేది. సో మీరేం చెప్తారు? యా. సో మేడం ఇన్ జనరల్ పిల్ తీసుకున్నాము, కాళ్ళ వాపులు వచ్చాయి అంటే జనరల్గా ఏ డాక్టర్కైనా కూడా ఫస్ట్ అలామ్ బెల్ ఈజ్ అబౌట్ బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ ఇన్ ద లెగ్. ఓకే. సో వాళ్ళు దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ కానీ జనరల్ సర్జన్ని కానీ ఎవరినైనా కలవచ్చు. బట్ అది డయాగ్నోస్ అయిన తర్వాత ఆ డయాగ్నోసిస్ దానికి ట్రీట్మెంట్ అంటే ఆ బ్లడ్ క్లాట్ అనేది ఎంత ఉన్నది, ఎంతవరకు స్ప్రెడ్ అయ్యి ఉంది, దాన్ని తీసేసేయాలా, ఇవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన వాళ్ళు అనేది ఇంట్లో వాస్కులర్ సర్జన్స్ అనేవాళ్ళు స్పెషలైజ్ అయి ఉంటారు. ఓకే. ఇలా వాస్కులర్ సర్జన్స్ కాకుండా కూడా కొందరు మిగతా డాక్టర్లు కూడా దీని గురించి వాళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఇనీషియల్గా ఏ డాక్టర్ని కలిసినా కూడా మనకు అది అవునా కాదా, డీబీటీ అవునా కాదా అని తెలుసుకునేదానికి సింపుల్గా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్, తర్వాత బ్లడ్ టెస్ట్లో డైమర్ టెస్ట్ అనేది చేస్తారనమాట. ఓకే. ఇది కోవిడ్ టైంలో దాదాపు చాలామంది డైమర్ టెస్ట్ గురించి తెలిసి వినుంటారు అనమాట. సో ఇది ఎగ్జాక్ట్లీ ఆ టెస్టే. ఆ టెస్ట్ అనేది చాలా వరకు ఈ డయాగ్నోసిస్కి హెల్ప్ అవుతుంది. ఓకే. బెస్ట్ టెస్ట్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ను, డాప్లర్ టెస్ట్ అంటారు. అవి కాళ్ళల్లో చేస్తే కనుక ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. ఓకే. అందువల్ల వాళ్ళకి దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి ముఖ్యంగా ఇలా పిల్ తీసుకున్నాము, ఈ పిల్ తీసుకున్నాక ఇలా కాళ్ళ వాపులు వచ్చాయి లేదా బ్రెత్లెస్నెస్ వచ్చింది అనే ఈ ఇన్ఫర్మేషన్ చెప్తే ఏ డాక్టర్ అయినా కూడా ఫస్ట్ ఆలోచించేది డీబీటీ గురించి. ఓకే. సో ఈ స్పెషలిస్ట్ కోసమే పరిగిస్తా వెళ్ళాలి అనే అవసరం లేదు, దగ్గరలో ఉన్న ఏ డాక్టర్ని కలిసినా పర్లేదు. అయితే చాలామందికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కీళ్ళ నొప్పులు, కాళ్ళ వాపులు ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళలో ఈ మెడిసిన్ కానీ లేకపోతే ఈ హెమరేజ్ ఇట్లాంటివి ఎక్కువ ట్రిగర్ చేసే ఛాన్స్ ఉందంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ కాళ్ళ వాపులు ఉన్న వాళ్ళలో కొంచెం కనుక్కోవడం కష్టం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ట్యాబ్లెట్ అనేది వేసుకున్నాక కొత్తగా కాళ్ళ వాపు రావడము అనేది ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి ఆల్రెడీ కొంచెం వాపు ఉందనుకోండి, అలా కాకుండా ఇది డిఫరెంట్గా ఉంటుంది. అంటే రోజు కొంచెం వచ్చి తగ్గిపోయే వాపులా కాకుండా తగ్గకుండా ఉండడము ఇలాగా ఉంటుంది. రెండోది ఈ పెయిన్ అనేది కూడా కాఫ్ అంటే మన పిక్కల్లో ఉండే మజిల్స్లో నొప్పి అనేది ఉంటుంది, జాయింట్స్లో కాకుండా మజిల్స్ దగ్గర పెయిన్ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ డీబీటీ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము ముందు వీడియోస్లో కూడా. కాకపోతే ఫస్ట్ టైం మన పాడ్కాస్ట్ వింటున్న వాళ్ళకి వాట్ ఈస్ డీబీటీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, అండ్ దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి, దాన్ని ఎట్లా గుర్తించవచ్చు? మేడం, మనకు బాడీలో ప్రతి పార్ట్కి అంటే అది ఫింగర్ అయినా హెయిర్ అయిన దగ్గరికైనా ఏదైనా సరే మనకు బ్లడ్ అనేది పోషకాహారాలని తీసుకొని వెళ్తుంది, ఆక్సిజన్ని అన్నీ కూడా. సో ఈ బ్లడ్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉండాలి. అంటే బ్లడ్ ఆ టిష్యూని రీచ్ అవ్వాలి, మళ్ళీ అక్కడి నుంచి హార్ట్కి రీచ్ అవ్వాలి. ఇలా వెళ్తూ ఉండడానికి, ఫ్లో అవ్వడానికి బ్లడ్ అనేది పల్సగా లిక్విడ్ లాగా వెళ్తూ ఉంటుంది. కానీ మనకు దెబ్బ తగిలింది అనుకోండి, అలా ఎక్కువ బ్లీడింగ్ కాకుండా మన బాడీలో ఆ బ్లడ్ క్లాట్ అయ్యేదానికి కూడా మన బాడీలో మెకానిజమ్స్ ఉంటాయి. సో ఇలా బ్లడ్ బ్లీడ్ బయట క్లాట్ అవ్వకుండా మన బాడీలో ఉన్న బ్లడ్ వెజల్స్లోనే క్లాట్ అయింది అంటే కనుక దాన్ని థ్రాంబోసిస్ అంటారు. ఇది జనరల్గా మనకు కాళ్ళల్లో ఉండే వెయిన్స్లో అవుతుంది. దీన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు.
ఈ క్లాట్ అనేది కాళ్ళల్లోనే అవ్వాల్సిన అవసరం లేదు. కొందరికి మెదడులో, బ్రెయిన్‌లో కూడా బ్లడ్ క్లాట్ అవుతుంది. పేగులకి వెళ్ళే రక్తనాళాల్లో అవ్వచ్చు, ఓకే. అలాగే ఊపిరితిత్తుల రక్తనాళాల్లో అవ్వచ్చు. సో, ఎక్కడైనా క్లాట్ అనేది అవ్వచ్చు. ఓకే. ఇలా అయ్యే బ్లడ్ క్లాట్‌ని డీవీటీ అంటారు. మనం ఇప్పుడు మాట్లాడుకునేది మెయిన్‌గా కాళ్ళల్లో అయ్యే డీవీటీ గురించి. దీని లక్షణాలు కాల్లో కాలు వాపు, సడన్‌గా కాలు వాపు రావడము. ముఖ్యంగా ఒకవైపు కాలు వాయడం అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓకే. ఒక కాల్లో డీవీటీ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది 2 కాళ్ళ కంటే. ఒక వాపు వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పి అనేది ఉండడం. నొప్పి అన్నిసార్లు ఉండాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం నొప్పి ఉండి ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోను కూడా తగ్గిపోవచ్చు. ఓకే. రెండోది ఆయాసము అనేది ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్. ఆయాసం ఉంది అంటే ఈ కాల్లో నుంచి రక్తం బ్లడ్ క్లాట్ అయింది, అది ఊపిరితిత్తులకి వెళ్ళి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఊపిరితిత్తుల్లో బ్లాక్ చేసినప్పుడు మనకు ఆయాసం అనేది వస్తుంది. ఒక్కోసారి సివియర్గా అయితే మనిషి కొలాప్స్ అయ్యి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. సో ఎక్కువగా అంటే క్లాట్ ఎక్కువ మ్యాసివ్ బ్లడ్ క్లాట్ అయితే కనుక సడన్గా హార్ట్ కూడా పంప్ చేయలేక మనిషి ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది. అయితే క్లాట్ అయిన దగ్గర, వాపు అయిన దగ్గర ఏమైనా కలర్ డిస్కలరేషన్ ఏమైనా ఉంటుందంటారా? జనరల్గా కాదు. ఎందుకు అంటే కాలు ఆ వెయిన్స్, డీప్ వెయిన్స్ అంటే ఏంటంటే లోపలికే ఉంటాయి అన్నమాట, మజిల్స్ లోపల. సో బయటికి కనబడవు. ఓకే. జనరల్గా మీరు ఏదైనా ఐవీ క్యాన్లు అలా పెట్టుకున్నప్పుడు చేతి మీద ఆ వెయిన్ అనేది క్లాట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు సూపర్ఫిషియల్గా ఉన్నప్పుడు మీకు కనబడే అవకాశం ఉంటుంది. ఓకే. కానీ ఈ వెయిన్స్ డీప్గా ఉంటాయి కాబట్టి మనకు కలర్లో అయితే ఏం చేంజ్ తెలియదు. మెయిన్గా బ్రెత్లెస్నెస్ దాన్ని చూసుకొని కన్సల్ట్ అవ్వచ్చు అంటారా డాక్టర్ అంటే దగ్గరికి? బ్రెత్లెస్నెస్ వచ్చేదాకా ఉండడం మంచిది కాదండి. ఓకే. ఎందుకంటే కాల్లో నుంచి అది లంగ్స్కి వెళ్ళి బ్రెత్లెస్నెస్ వచ్చింది అంటేనే ఆల్మోస్ట్ Danger. వాళ్ళు అంటే సివియర్ ప్రాబ్లం అనమాట. ఓకే. సో అందువల్ల వీలైనంత వరకు అది రాకముందే కాలు వాపుని చూసి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. సో జనరల్గా క్లాట్ అంటే ఇందాక మీరు చెప్పారు కదా, కాళ్ళ నుంచి లంగ్స్కి వస్తుందని. మేబీ కొందరికి ఇంకో డౌట్ కూడా ఉంటుంది, అక్కడ లంగ్స్ నుంచి మెదడుకి కూడా వెళ్తుందా అనే డౌట్ ఉంటుంది కదా. Yeah, yeah. సో దాని గురించి ఏం చెప్తారు? షూర్ మేడం. సో జనరల్గా మనకు హార్ట్లో రైట్ సైడెడ్ సర్క్యులేషన్, లెఫ్ట్ సైడెడ్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది. సో ఈ బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అయింది మనకు రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్లో వెళ్తుంది. ఓకే. ఈ రైట్ సైడ్ హార్ట్లో వెళ్ళినప్పుడు అది హార్ట్ నుంచి లంగ్స్ వరకు వెళ్తుంది. అంతేగాని లెఫ్ట్ సైడ్కి వెళ్ళే అవకాశం అనేది తక్కువ ఉంటుంది. ఓకే. ఇది వెరీ రేర్గా కొందరిలో హార్ట్లో చిన్న హోల్ ఉంటుందన్నమాట. సో ఆ హోల్ ఉన్న వాళ్ళల్లో మాత్రమే ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది పారాడాక్స్ అంటాము. అది ఉన్న వాళ్ళలో మాత్రమే ఆ అవకాశం ఉంటుంది, అరుదుగా జరుగుతుంది. ఓకే. సో రీసెంట్ టైమ్స్లో చాలా డీవీటీ ఇన్సిడెన్సెస్, వాళ్ళు చనిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది కదా. సో మన పాడ్కాస్ట్ వింటున్న వ్యూయర్స్ కానీ జనరల్ పబ్లిక్ అవేర్నెస్ కోసం మీరు ఏమని చెప్తారు డీవీటీ గురించి? సో డీవీటీ అనేది మనకు చాలామంది ఇది రేరు, ఫారిన్ కంట్రీస్లోనే ఉంటుంది అని చాలా మిస్కాన్సెప్ట్స్ ఉంటాయి. కానీ ఇండియాలో కూడా చాలామందిలో డీవీటీ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల దాన్ని ఈజీగా నెగ్లెక్ట్ చేయొద్దు సిమ్టమ్స్ని. ఈ పీరియడ్ పిల్ ఏదైతే మనం మెయిన్గా మాట్లాడుకుంటున్నామో, ఈ పిల్లే కాదు, ఈ పిల్ లాంటి చాలా మెడిసిన్స్ వల్ల కూడా బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే టెండెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. అందువల్ల జస్ట్ ఈ ట్యాబ్లెట్ వల్లే అవుతుంది, ఈ ట్యాబ్లెట్ తీసుకోవద్దు అని కాకుండా ఏ మెడిసిన్ అయినా తీసుకునే ముందు ఒక డాక్టర్ని సంప్రదించి వాళ్ళ చేత అసెస్మెంట్ చేయించుకొని మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. రెండోది, ఒక పిల్లు తీసుకున్నప్పుడు దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అనేది మనకు కూడా అవగాహన ఉండడం ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ ఈ పిల్లు వల్ల ఈ బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీని గురించి అవగాహన పెంచుకొని అలాంటి సిమ్టమ్స్ అంటే కాల్లో వాపులు రావడం కానీ, నొప్పి రావడం కానీ, లేదా ఆయాసం లాంటిది రావడం కానీ, ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించడం ముఖ్యంగా ఇంపార్టెంట్. ఎక్కువ డిలే చేయకూడదు. ఎందుకు అంటే ఇది కరెక్ట్ ట్రీట్మెంట్ జరగకపోతే చాలా తక్కువ సమయంలో కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అయితే సార్ ఇందాక టైం అన్నారు కదా, టైం స్పెసిఫిక్ కొన్ని అట్లాంటి కండిషన్స్ ఉంటాయి కదా, టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే. టీవీటీ వచ్చిన వాళ్ళు లైక్ ఒక
ఏ టైంలోపు హాస్పిటల్‌ని రీచ్ అవ్వాలి అట్లా ఏమన్నా ఉంటుందా? అంటే మెయిన్‌గా డీవీటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటామండి. అంటే డీవీటీ అని సస్పెక్ట్ చేస్తే ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని సంప్రదించడము. డాక్టర్ ఇమ్మీడియేట్‌గా బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్ అనేది ఒకటి ఉంటుంది. అది ఇస్తారు. సో, ఈ డయాగ్నోసిస్ అనే దానికోసం కూడా మనం వెయిట్ చేయపడలేదు. యాక్చువల్‌గా డీవీటీ అనేది సస్పెక్ట్ చేస్తే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆ క్లాట్ అనేది ఎప్పుడు లంగ్స్‌కి వెళ్తుంది అనేది ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు. కొందరిలో తొందరగా వితిన్ ఫ్యూ మినిట్స్‌లోనే వెళ్ళొచ్చు. ఓకే. కొందరిలో డిలేడ్‌గా కూడా వెళ్ళొచ్చు. అందువల్ల ట్రీట్మెంట్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం చేస్తే బెటర్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ఫర్ యూ యువర్ మేడం. ఇన్సైట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.